హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావ్య. అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్న విషయం తెలుసు. ఇప్పటికే జైలు పాలైన ఈ జంటకు గతేడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని తాజాగా విచారించిన సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడించడంతో నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ మళ్లీ అరెస్ట్ అయ్యారు. అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలోనే బెంగళూరు పోలీసులు ఈ ఇద్దరిని మళ్లీ అరెస్ట్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పవిత్ర గౌడను ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేశారు. అనంతరం దర్శన్ బెంగళూరులోని హొసకెరహల్లిలోని తన భార్య ఇంటికి కొడుకుని కలిసేందుకు వెళ్లాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. భార్య ఉండగానే నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్న దర్శన్ భవిష్యత్తును పాడు చేస్తున్నావంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి నటి పవిత్రకు సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాలు పంపించాడు. అయితే రేణుకాస్వామి పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో దర్శన్ అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశాడు. అతడికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మొత్తం 7గురకు కర్ణాటక హైకోర్టు గతేడాది బెయిల్ ఇవ్వగా సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. వెన్ను నొప్పికి అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్న కారణంతో బెయిలుపై బయటికి వచ్చిన దర్శన్ డెవిల్ అనే మూవీ చిత్రీకరణలో పాల్గొనడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విదేశాలకు వెళ్లడం, దేశవ్యాప్తంగా పలు గుడులు, ఆలయాలకు వెళ్లడం కోర్టు దృష్టికి రావడంతో అసలు ఆయన బెయిల్ ఎందుకు తీసుకున్నాడు, చేస్తున్నదేంటి అని ప్రశ్నించింది. బెయిల్లను ధర్మాసనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ రద్దు సమయంలో నిర్ణీత గడువులోగా లొంగిపోవాలనే వెసులుబాటును కోర్టు వీరికి కల్పించలేదు. దాంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు.